రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జడ్చర్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓ యువకుడు యువతిని గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఘటన అనంతరం ఆగ్రహించిన కాలనీవాసులు ఆ యువకుడిని పట్టుకుని చితకబాదినట్లు సమాచారం అందుతోంది. ఇక తీవ్ర గాయాలతో ఉన్న అతడిని వెంటనే స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, జడ్చర్లలో దారుణ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఓ యువతి హత్యకు గురైన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికైతే జడ్చర్ల పట్టణంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా కూడా ఏదైతే ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్న యువకుడు చివరకు పూర్తిగా ఒక యువతి ప్రాణాలు తీసేసిన ఘటన ఇప్పుడు పూర్తిగా జడ్చర్లంతా కూడా తీవ్రంగా కలకలం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మబావిగడ్డ ప్రాంతానికి చెందిన వైష్ణవి అనే అమ్మాయి, దాదాపు 22 సంవత్సరాలు ఉంటాయి ఈ యువతికి. ఆమె పోలేపల్లి జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని పోలేపల్లి హెచ్ లో అయితే ఎస్వికేఎం పాఠశాలలో అయితే ఆమె ఉద్యోగం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొంతకాలంగా కూడా ఎవరైతే యువకుడు ఉన్నారో హైదరాబాద్ చెందిన రామచందర్ గారు కూడా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. ఆ యువకుడు ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నట్లు కూడా కుటుంబ సభ్యులు అయితే ప్రస్తుతానికి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పలుమార్లు ఇబ్బందులు గురి చేసినా కూడా యువతి అతనికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఈ రోజు సాయంత్రం 4:30 ప్రాంతాల్లో అయితే ఆమె విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న సమయంలో అక్కడే వాళ్ళ ఇంటికి సమీపంలోనే ముందుగానే ఇతడు కాచుకొని ఒకసారిగా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అతన్ని వెంట తెచ్చుకున్న కత్తితో పూర్తిగా ఆమె గొంతును కోయడంతో పూర్తిగా రక్తస్రావం అధికంగా పోవడంతో అక్కడికక్కడే ఆమె కుప్పకూలి చనిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లినా కూడా అప్పటికే చనిపోయినట్టుగా కూడా వైద్యులు చెప్పుకోవాల్సిన పరిస్థితి వైద్యులు చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఆ గొంతు కోసి పారిపోతున్న రామచందర్ ను కూడా పక్కనే ఉన్న స్థానికులు కావచ్చు అందరు కూడా అతన్ని వెంబడించి పట్టుకున్నారు. పట్టుకొని పూర్తిగా అతని దేహశుద్ధి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కూడా రామచందర్ ని పూర్తిగా ఆ కాలనీవాసులు కుటుంబ సభ్యులంతా కూడా ఒకసారిగా ఆగ్రహానికి లోనై అతనిపై దాడి చేయడంతో పూర్తిగా అతనికి కూడా చాలా వరకు కూడా దెబ్బలు తాకినట్టుగా కూడా తెలుస్తుంది. అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతని పరిస్థితి కూడా ప్రస్తుతానికి అయితే విషమంగా ఉంది. దీనికి సంబంధించి కూడా జడ్చర్ల పోలీసులు అయితే ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే రామచందర్ ను హాస్పిటల్లో ఉంచారో అతనికి కూడా పరిస్థితి విషమంగా ఉంది. మరి కొద్దిసేపటి వరకు అయితే కూడా అతని పరిస్థితి గురించి చెప్పలేమన్నట్టుగా కూడా వైద్యులు చెప్పుకొస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా అసలు ఎందుకు చంపాడు, దీని వెనుకలో ఏముంది, అసలు గతంలో ఇద్దరు ప్రేమించుకున్నారా, ఇటువంటి కోణాలపైన ఇప్పటికే పోలీస్ అధికారులంతా కూడా దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు అయితే తెలియాల్సి ఉందన్నట్టు కూడా ఇప్పటికే సిఐ కమలాకర్ బయట రూపంలో చెప్పుకొచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.